వైసీపీ నాయకులు మనకంటే టీడీపీ చెప్పి టికెట్లు ఇస్తుందంట. అంటే చూడండి, ఆట వీళ్ళ మధ్యలో ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఆట ఉండాలి, చంద్రబాబు గారి దగ్గర మధ్యలో రాజకీయం ఉండాలి. కానీ మూడో కుటుంబాలకి మటుకు ఎవరికి ఆట ఉండదు, రాజకీయం ఆట. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ వేమూరు సభ నుంచి చెప్తున్నాను, ఆ రోజులు మారండి. కొత్త తరం వచ్చింది, కొత్త రాజకీయాలు వచ్చినాయి. నేను సమాజాన్ని కుల పేరు మీద విచ్ఛిన్నం చేసేవాళ్ళం కాదండి, సమాజాన్ని కలుపుతూ రాజకీయం చేసేవాళ్ళం అండి. మాకు చాలా బాధగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలు నన్ను ఒక్కరిని అంటున్నా, ఒక కొత్త తరాన్ని అంటున్నారు. మేమందరం నవ సమాజ నిర్మాణానికి అహిర్నిశలు తపన పడి వచ్చిన వాళ్ళం. మీలాగా 5 మందికి టికెట్లు ఇస్తామని ఆశ చూపి అందరి చేత గొడ్డు చాకిరీ చేయించి ఒక్కడికి టికెట్ ఇచ్చి అలాంటి దౌర్భాగ్య పనులు మేము చేయలేదండి. మేము కష్టమో నష్టమో ఒక మాట చెప్పాం, ఎవరికి టికెట్లు అందరం కలిసి పనిచేద్దాం. ఎవరు ఖర్చు పెట్టారని జనసేనకి ఎవరు ఖర్చు పెట్టారు? కార్యకర్తలు ఖర్చు పెట్టారు. నా కార్యకర్తలు అనే మాట అనటం కూడా నాకు ఇష్టం లేదు. నా అన్నదమ్ములు ఖర్చు పెట్టారు. నా అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు, మా జన సైనికులు ఎలాంటి వాళ్ళు, 1000 కోట్లు ఉన్నవాళ్ళు కాదు. చిన్నపాటి సంపాదన చేస్తే, ఉదాహరణకి ఒక చిన్న టిఫిన్ తోపుడు బండి పెట్టుకొని దాని మీద 60,000 వస్తే దాని 30,000 కష్టపడి జెండాలు కట్టారు నా జన సైనికులు, నా అన్నదమ్ములు. ఈ రోజున మీరు చూడండి, ఎవరిచ్చారు సామాన్యులకు టికెట్లు? నాకు గెలుపు ఓటములతో సంబంధం లేదు, నాకు పోరాటమే తెలుసు. మాస్టర్జీ గారు ఒక పాట రాశారు అన్నవరంలో. తర్వాత అంటే మేము అన్నవరంలో పాట రాశారు, మాస్టర్జీ చేత రాయించారు. రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం, కత్తికి కండగా నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్ధం. రాక్షస రాజ్యం అంటే లాలెస్నెస్, ఒక లా అండ్ ఆర్డర్ ఉండదు, ఏమీ ఉండవు, లా అండ్ ఆర్డర్స్ ఏమి ఉండవు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇంట్లో మనిషి చచ్చిపోతే వెలుగులు తీసేయగలరు, రక్త మరకలు దుడిపేయగలరు. వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, 1000 కోట్లు సంపాదించగలరు, 1000 ఎకరాలు సంపాదించగలరు. అంటే సామాన్యులు ఎవ్వరికీ రాజకీయం అనేది అందుబాటులో ఉండకూడదు. ఇంకా ఎవరికి కూడా రాజకీయం చేయడానికి ఎంతసేపు అయ్యా బాబు అని చెప్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కూర్చొని చేతులు చాపాలి, చంద్రబాబు గారి ఇంటి ముందు కూర్చొని చేతులు చాపాలి. అరే ఎంతకాలం పల్లకీలు మోస్తాం వాడిద్దరికి? ఇద్దరు రాజకీయం చేయండి, మధ్యలో ఎవరన్నా వస్తారంటే రానివ్వండి. మేము పాలసీల గురించి మాట్లాడితే మమ్మల్ని మా క్యారెక్టర్ని చెడగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే, మా మీద అపహాండాలు వేస్తూ ఉంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నాను వేమూరు సభ నుంచి, ఇది 2009 కాదు 2019. మెత్తగా కనిపిస్తామేమో కానీ చాలా గట్టిగా ఉంటాం, మర్చిపోకుండా సంగతి. కూర్చొని ఈ రోజున మాయావతి గారిని, నిజంగా మాయావతి గారిని కలిస్తే ఆవిడ గురించి చాలా మందికి తెలియదు, విసురుగా ఉంటారు, పట్టించుకోరని. మాయావతి గారిలో మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు ఒక మాతృమూర్తి కనిపించింది, ఒక పెద్దగా కనిపించింది. నాకు గొప్ప మనిషి, కదిలిపోయిన ఆవిడ చూపించి నా పైన చూపిన ఆధారానికి నేను అనుకోలేదు. ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ మాట్లాడిన విధానం, ఆవిడేమనుకోలేదు, ముందు సీట్లు గిట్లు వీటి గురించి కాదు మాట్లాడాల్సింది, బంధం పెరగాలి, ముందుకెళ్ళాలి మనం అని చెప్పి అందరికీ చెప్పి, ఎవ్వరు కూడా దీన్ని దయచేసి చెడగొట్టొద్దు, వచ్చే దశాబ్దాలుగా ఉండాలని చెప్పి కొడుకు దీవించి పంపారు నన్ను ఆవిడ.